ఆడపిల్ల పుట్టగానే కొంతమంది మొహం లగదు. ఆడపిల్ల అది అనేది ఎక్కువ మంది ఎవరంటే అత్తగారు. నువ్వు ఆడపిల్లవు కాదా? మరి ఆడపిల్లలు చూడగానే అంత పెదవిరుపు కొంతమంది. మన దేశంలో వరకట్నం అనే భయంకరమైన పిశాచి చాలా కుటుంబాలను ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. ఆడపిల్లలు పుడితే పెద్ద ఇంత కట్నాలు ఇవ్వాలి, వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోవాలి, కాబట్టి ఇంక వాళ్ళు ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదన్నట్టుగా చాలా మంది ప్రవర్తించి ఆడపిల్లలను ఒకలాగా మగపిల్లలను ఒకలాగా పెంచేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. మగపిల్లలు బాగా చదువుకోర్రా నాయన, బంగారం, కొండ, వజ్రం, రత్నం అంటారు ఎవరిని? మగపిల్లని. మరి రేపు పొద్దున్నాడు మరి పెట్టాలి పెద్ద కిరీటం తల్లిదండ్రుల మీద. ఆడపిల్లని నువ్వు వంటలు ఉండే అంట్లు దోమే చేయొద్దని నేను అంటల్లా. దయచేసి ఆడపిల్ల ఎవరో కూడా వెసిలి గారు ఎలా అంటున్నారు ఏంటని అనుకోరు, పని చేయండి. కానీ వాళ్ళు దానికోసమే నియమించబడినట్టుగా మాత్రం వాళ్ళని బానిసలుగా చూడకండి. ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా దేవుడిచ్చే బహుమానం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జస్ట్ రిసీవ్ దెం. దేవుని కోసం పెంచండి వాళ్ళని, దేవుని సేవలో వాడబడేలా వారిని పెంచండి. గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను ఆడపిల్లల పక్షపాతం, ఎందుకు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఇచ్చాడు దేవుడు నాకు.